హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ వైబ్స్. ఈరోజు మనము పెద్దపల్లిలో ఉన్న ఓల్డ్ ఆండాలమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడికి రావడానికి అయితే రూట్ సరిగ్గా ఉండదు. బట్ ప్రజెంట్ మనం ఎట్టకెళ్ళకి ఇక్కడ ఈ పల్లె ప్రకృతి వనం అని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ ప్లేస్ నుంచి అంటే దీని లోపల ఓల్డ్ ఆండాలమ్మ టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే మనకి ఇలా అయితే లోపల రావడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే ద్వారం అన్నమాట. సో ఈ పిల్లర్స్ అయితే చూడండి, ఇది 400 ఇయర్స్. సో పిల్లర్స్ అయితే చూడండి, 400 ఇయర్స్ బ్యాక్ కట్టినప్పటికీ చాలా స్టాండర్డ్గా అయితే పిల్లర్స్ కట్టినట్టు కనిపిస్తుంది. సో రైట్ సైడ్లో ఇంకో పిల్లర్ అయితే ఇక్కడ మిస్ అయింది, కూలిపోయినట్టుగా అయితే మనం చూడొచ్చు. ఈ రైట్ సైడ్లో సింగిల్ పిల్లర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ పిల్లర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో కనిపించేది మెయిన్ ఆండాలమ్మ టెంపుల్ అన్నమాట. సో మన ఫ్రంట్ నుండి అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం ముందుకు వస్తే మనకి టెంపుల్ అయితే ఇలా ఉంది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ పనిచేసే ఒక తాత ఉన్నాడు. సో ఇతన్ని అయితే మనము దీని గురించి పూర్తి విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సో దీని హిస్టరీ ఏంటి, సో ఇది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది, సో ప్రతి విషయం కూడా మనం ఈ తాతని అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది ఎలబట్టి వారు కట్టించారు దీన్ని 400 సంవత్సరాల క్రితం. అయితే ఇది కట్టించి దీనిలో ఆండాలమ్మ అమ్మవారిని ప్రతిష్ట చేద్దామనేసరికి, రేపు మాపు చేద్దామనేసరికి ఆయన చనిపోయిందట. చనిపోయిన వాళ్ళే ఎవరు పట్టించుకోలేదు, దీనిలో అమ్మవారిని పెట్టలేదు. ఇంకా పెట్టలేదు ఇట్లనే ఉంది. ఇక దీని చుట్టూ ఇక మా సర్పంచ్ గారు చెట్లు పెట్టించి మంచిగా పార్కు లెక్క తయారు చేసిండు. ఇక ఇప్పుడు ఫోటోలు తీసుకొని షూటింగ్లు వాళ్ళు వీళ్ళు పబ్లిక్ వస్తుంది. ఇప్పుడు మంచిగా ఈ పార్కు తయారు చేసిన వల్ల మంచిగా ఉంది, మంచిగా వస్తుంది. అంటే దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల కింద కట్టించింది ఎవరన్నారు? ఎర్రబట్టి వెంకటేశ్వరరావు తాతలు కట్టించిన బాబాజీ. వాళ్ళ తాతల కాలం నుంచి ఇది ఉంది. దీంట్లో అంటే అమ్మవారిని ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు, కానీ అప్పటికి అతను చనిపోయాడు. ఆయన చనిపోవట్లా, ఎవరు పట్టించుకోలేదు. అంటే వాళ్ళ వంశంలో కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికీ ఈ భూమి అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందా? అంటే పక్కన ఫోన్ ఉన్నది, ఇలా సీలింగ్ ఉంది, ఇది మాత్రం ఉన్నది. ఇలా కొంత దొరగారి కూడా ఉన్నది, దొరగారి భూమి కూడా ఉన్నది ఇలా. సరే అండి, మాకు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. మీ పేరేంటండి? నా పేరు పోషమల్ల అండి. పోషమల్లు. ఇంకెవరైనా వీడియో చూసి ఎవరైనా వస్తే వాళ్ళకైతే గైడ్ చేయండి, ఎలా రావాలి ఏంటనేది చెప్పండి వాళ్ళకి. సరే సార్. అయితే ఇది చెట్లన్నీ పెంచింది నేనే సార్. కానీ చాలా బాగుందండి. ఇట్లా ఈ పల్లె ప్రకృతి వనం అని చెప్పి వేరే దగ్గర ఉన్నాయి, బట్ ఇంత మంచిగా లేవు. ఇంకా మీరు చుట్టూ తిరగండి సార్, మంచిగా ఉంటుంది. చుట్టూ తిరిగి చూడండి, మంచిగా ఉంటుంది. టెంపుల్ తీయండి, మంచిగా వస్తుంది. సరే అండి, ఇప్పటిదాకా మనము ఆండాలమ్మ టెంపుల్ గురించి అయితే విశేషాలు తెలుసుకున్నాం. సో లోపలికి వెళ్ళి ఇది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఇది ఆండాలమ్మ టెంపుల్ అన్నమాట. సో ఫ్రంట్ నుండి చూసినప్పుడు అయితే టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఇది పెద్దపల్లికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. అంటే గౌరెడ్డిపల్లి అని చెప్పి మనం ఒక ఊరికి అయితే రావాలి. సో అక్కడ నుంచి ఈ రూట్ అయితే మనకి ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. సో ఈ రూట్ గుండా వస్తే మనం ఈ ఆండాలమ్మ టెంపుల్ అయితే మనం రీచ్ కాగలుగుతాము. సో టెంపుల్ వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో టెంపుల్ ఎలా ఉంటుందని మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మనకి పిల్లర్స్ అయితే ఇలా ఉన్నాయి, 4 వరుసల పిల్లర్స్ అయితే ఉన్నాయి. సో ఇటు లాస్ట్లో ఒక వరుస పిల్లర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సేమ్ షేప్లో సేమ్ డిజైన్లో ఉంది. సో ఈ పిల్లర్స్ కూడా సేమ్ షేప్లో ఉన్నాయి. సో ఇలా 4 వరుసల పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో పిల్లర్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మిడిల్లో వే అయితే ఉంది. సో ఇక్కడ కూడా వే ఉంది. ఇది మెయిన్గా గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే దారి అన్నమాట. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నది అన్నమాట. సో ఈ మెయిన్గా ఈ మెయిన్ రూట్ నుంచి అయితే మనం లోపలికి వెళ్తే ఈ టెంపుల్ లోపల అయితే మనకి ఇలా ఉంది. సో ఇలా చూసుకుంటే ఈ మెయిన్ గర్భగుడి అన్నమాట. సో మనం స్ట్రైట్గా వస్తే కనిపించేది ఇది మెయిన్ గర్భగుడి. సో దీంట్లో ఈ వాల్స్ అన్నీ కూడా ఇది 400 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసి ఆపేసింది కాబట్టి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా పాడుబడి ఉంది. కింద చూసుకుంటే మనకి ఇట్లా ఈ పిల్లర్స్ అన్ని ఇవన్నీ విరిగిపోయి అయితే మనకు కనిపిస్తున్నాయి. సో పైన చూసుకుంటే ఒకలాంటి ఈ నిర్మాణం ఆర్కిటెక్చర్ అయితే ఉంది. సో ఇది డిజైన్డ్గా ఉందన్నమాట. అంటే డిజైన్ చేసి కట్టినట్టుగానైతే ఉంది ఈ మెయిన్ గర్భగుడి. అయితే దీంట్లో అప్పుడు 400 ఇయర్స్ బ్యాక్ విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకున్నారు, కానీ ఎలాంటి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించలేదట. కానీ టెంపరీగా ఇక్కడ ఒక ఈ విగ్రహాన్ని పెట్టి అయితే ఎవరు పూజలు చేసుకున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇంకొక ద్వారం ఉంటుంది. అంటే ఈ గర్భగుడికి ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ద్వారం ఉంది. సో ఈ ద్వారం అయితే చూడొచ్చు. సో ఈ గర్భగుడికి రైట్ సైడ్లో కూడా ఇంకొక ద్వారం ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం బయటికి వస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ బయట ఏమీ లేదు. మనకి ఈ టెంపులే బయట నుండి చూడడానికైతే దీని సైడ్లో ఉందన్నమాట. సో ఇక్కడ వరకు ఇది ఎండ్ అయిపోయింది. మనం ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు. సో బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కిందికి వెళ్ళడానికి అయితే ఎలాంటి ఆప్షన్ లేదు. సో ఈ లెఫ్ట్ సైడ్ నుండి చూసినప్పుడు ఈ టెంపుల్ నిర్మాణం అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ పైన ఈ చాలా డిఫరెంట్ షేప్స్లో ఉండే విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ముందు భాగంలో ఉన్న విగ్రహాలు అన్నమాట. సో ఇక్కడ ఈ విగ్రహానికి అయితే తల లేనట్టుగా ఉంది. అంటే ఇది 400 ఇయర్స్ బ్యాక్ కాబట్టి శిథిలమైపోయింది. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ విగ్రహానికి కూడా తల అయితే లేదు. సో ఈ మిడిల్లో ఉన్నది కూడా డ్యామేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ పైన సింహం ఆకారము లేదంటే పిట్ట ఆకారంలో ఉన్న ఇవైతే నిర్మాణాలు ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, సరిగ్గా మనకైతే కనిపించట్లేదు, అంతా పాడుబడిపోయి ఉన్నమాట. సో ఆ పైన కూడా ఇంకా చాలా నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఇది మొత్తం ఏంటంటే 5 అంతస్తుల బిల్డింగ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. అంటే దీంట్లో అంతస్తులు చూసుకుంటే 5 అంతస్తులు అయితే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ లిఫ్ట్ నుండి మళ్ళీ మనం కిందికి వస్తే ఈ గర్భగుడి అవుతుంది. సో రైట్ సైడ్ నుండి చూసుకుంటే ఇది కూడా మనం ఇటు బ్యాక్ రావడానికి అయితే అంటే సైడ్కి రావడానికి అయితే ఆప్షన్ ఉంది. సో సైడ్ నుండి చూసినప్పుడు ఈ టెంపుల్ అయితే మనకి ఇలాగ అనిపిస్తుంది. సో ఇటువైపు కూడా ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి తల అయితే లేదు, ఈ మిడిల్లో ఉన్నదానికి తల ఈ నిర్మాణం అయితే ఉంది. రైట్ సైడ్లో ఉన్నది కూడా కొంచెం శిథిలమైపోయి అయితే కనిపిస్తుంది. మనం చూసేదంతా ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్, అంటే ముందుండే ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది. సో ఈ సైడ్లో చూసుకుంటే మనకి చెట్లు ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. చుట్టూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చెట్లను అయితే నాటడం జరిగింది.
పైన చూసుకుంటే మనకి ఎలాంటి ఆర్కిటెక్చర్ అయితే లేదు, సింపుల్గా ఉంది. బట్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు గర్భగుడిలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్రంట్ అంటే ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి ఈ మిడిల్లో చూసుకుంటే ఎలాంటి ఆర్కిటెక్చర్ లేదు. సేమ్ గర్భగుడిలో ఉండే ఆర్కిటెక్చర్ ఈ లెఫ్ట్ సైడ్లో కూడా పైన ఉంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. మనం టెంపుల్ ముందు భాగంలో చూస్తే ఇలా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వస్తే పిల్లలు ఆడుకోవడానికి సో ఇది ఒక పార్క్ లాగా దీన్ని డెవలప్ చేసి ఇలా ఊయల, సో ఇవన్నీ కూడా పిల్లలు వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఏర్పాట్లు చేశారు. సో దీనికి చుట్టూ ఇలా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ చెట్లు ఇవన్నీ కూడా పాడవకుండా అయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ముందు నుండి చూసినప్పుడు మనకి టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్ గురించి ఈ వీడియో స్టార్టింగ్లోనే మనము తెలుసుకున్నాం. మనకి తాత అయితే చెప్పాడు. ఇదేంటంటే ఈ గుడి కట్టించి దీనిలో గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన చేయకముందే ఈ కట్టించిన తనైతే చనిపోయాడట. సో దానివల్ల విగ్రహ ప్రతిష్టాపన చేయకుండా అది అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ విగ్రహం లేని గుడిగా ఇది ప్రసిద్ధి చెందిందనమాట. అంటే ఇప్పటిదాకా వాళ్ళ వంశస్థులు కూడా ఎవరు దీంట్లో అయితే విగ్రహ ప్రతిష్టాపన అయితే చేయలేదు. సో ఇది చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ మోడల్లో అయితే, అంటే చోళుల కాలంలో ఉండే విగ్రహాలు కానీ లేకపోతే ఆ టెంపుల్స్ ఎలా ఉంటాయో సో అలాంటి ఆర్కిటెక్చరు ఈ టెంపుల్ పైన అయితే ఈ పైన విగ్రహాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చాలా 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 స్పెషల్గా ఉంటుందన్నమాట. పైన చూస్తే ఇది కొంచెం శిథిలమైపోయినట్టు ఉంది కాబట్టి మనకి ఇలా అయితే పాడుబడ్డట్టుగా కనిపిస్తుంది. దీని చుట్టూ చూసుకుంటే ఇలా ఈ పల్లె ప్రకృతి వనం అని చెప్పి కనిపిస్తుంది అనమాట. అంటే చుట్టూ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తర్వాత ఫిల్మ్ షూటింగ్స్ లాంటివి కూడా చిన్న చిన్నగా ఈ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కూడా తీయడం అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న ఈ ఆండాలమ్మ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేదంతా మనం లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట ఈ టెంపుల్ని. సో లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం ఒకసారి చుట్టూ తిరిగి ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను.
ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ ఆండాలమ్మ టెంపుల్ అనమాట, పెద్దపల్లిలో ఉంటుంది. సో ఇది చుట్టూ చూడడానికి అయితే ఇలా ఉంది. మనకు దీని హిస్టరీ చూసుకుంటే 400 ఇయర్స్ హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి టెంపుల్ ఇక్కడ మన దగ్గరలో ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇవి చాలా పురాతనమైన టెంపుల్. సో ఈ కాలంలో కట్టింది అయితే కాదు. సో ఇక్కడ మనకు మంచిర్యాల లేదంటే పెద్దపల్లి, సో ఇలాంటి లొకేషన్లో ఈ టెంపుల్ ఉండడం అనేది చాలా గ్రేట్నెస్ అనమాట. సో ఈ ఆండాలమ్మ టెంపుల్ ఎలా ఉంటుంది అని చూపించడానికైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.